దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రీమియం రకం పెట్రోల్ ధరలను పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం వంటి దిగ్గజ సంస్థలు లీటరుకు 2 నుండి ₹2.30 వరకు అదనపు భారాన్ని మోపాయి. ఈ కొత్త ధరలు మార్చి 20 శుక్రవారం నుంచే అమల్లోకి రావడంతో వాహనదారుల్లో చర్చ మొదలైంది. ముఖ్యంగా XP95 పవర్ వంటి హై ఆక్టేన్ ఇంధనాలను వాడే వారిపై ఈ ప్రభావం పడనుంది. పూణే వంటి నగరాల్లో లీటర్ ప్రీమియం పెట్రోల్ ధర ₹111.68 నుండి ఏకంగా ₹113.77కు చేరుకుంది. అయితే సామాన్యులు వాడే సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలను మాత్రం యథాతథంగా ఉంచడం పెద్ద ఊరటనిచ్చే అంశం. మధ్యతరగతి ప్రజలు వాడే బైకులు, సాధారణ కార్ల ఇంధన ఖర్చులో ఎలాంటి మార్పు లేదు. రవాణా రంగంపై దీని ప్రభావం పడకపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం కనిపించడం లేదు. ప్రభుత్వం వ్యూహాత్మకంగా కేవలం ప్రీమియం విభాగంపైనే ఈ భారాన్ని పరిమితం చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు $100 పైనే స్థిరంగా కొనసాగుతుండడం ఈ పెంపునకు ప్రధాన కారణం. పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు చమురు సరఫరా వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. భారత్ తన అవసరాల కోసం 80% పైగా దిగుమతులపైనే ఆధారపడుతుందనే విషయం అందరికీ తెలిసిందే. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం వల్ల చమురు దిగుమతి వ్యయం కంపెనీలకు భారంగా మారింది. ఈ నష్టాలను పూడ్చుకోవడానికి చమురు సంస్థలు ప్రీమియం ఇంధనాల ధరలను పెంచే మార్గాన్ని ఎంచుకున్నాయి. లగ్జరీ కార్లు, హై పర్ఫార్మెన్స్ స్పోర్ట్స్ బైకులు వాడే ధనిక వర్గాలే లక్ష్యంగా ఈ పెంపు జరిగింది. సామాన్య ప్రజల సెంటిమెంట్ను దెబ్బతీయకుండా కంపెనీలు తమ ఆదాయ మార్గాలను వెతుక్కుంటున్నాయి. అంతర్జాతీయ ఒడిదుడుకుల దృష్ట్యా ఈ సర్దుబాటు అనివార్యమని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశీయ మార్కెట్లో ఇంధన ధరల స్థిరీకరణ కోసం ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోంది. చమురు సరఫరాపై వస్తున్న రకరకాల వదంతులను నమ్మవద్దని HPCL యాజమాన్యం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. దేశంలో ఇంధన నిల్వలు నిండుకున్నాయని సాగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని కంపెనీ స్పష్టం చేసింది. అదనపు చమురు కార్గోలు ఇప్పటికే భారత తీరాలకు చేరుకుంటున్నాయని అధికారికంగా ప్రకటించారు. సరఫరా వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉందని, పెట్రోల్ బంకుల్లో ఎక్కడా కొరత ఉండదని హామీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను గమనించి ఆందోళన చెందవద్దని X వేదికగా కోరారు. ప్రపంచవ్యాప్తంగా అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నా భారత్లో నియంత్రణలో ఉండడం గమనార్హం. ప్రభుత్వం, చమురు సంస్థల మధ్య సమన్వయం వల్ల సామాన్యుడి జేబుకు చిల్లు పడకుండా జాగ్రత్త పడుతున్నారు. భవిష్యత్తులో ముడి చమురు ధరలు తగ్గితే ఈ ప్రీమియం ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. పారదర్శకతను పెంచేందుకు చమురు సంస్థలు ప్రతిరోజు ధరల వివరాలను వెల్లడిస్తూనే ఉన్నాయి.